నువ్వొకటి అనౌన్స్ చేయి, నేను ఇంకోటి లైన్లో పెడతా. అరే మీరిద్దరూ పోటాపోటీగా చెప్పేస్తుంటే మేమెందుకు ఖాళీగా ఉంటాం? మేం కూడా రేస్లోనే ఉంటాం. చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి కూర్చుంటే మాటలన్నీ అచ్చం ఇలానే ఉంటాయేమో. ఇంతకీ విషయం ఏంటో మీకు అర్థమైందిగా. చిరంజీవితో శ్రీకాంత్ వదల సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుందని నాని ఇలా చెప్పారో లేదో వెంటనే చిరు మూవీస్ లిస్ట్ చెక్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు విశ్వంభర, ఇమీడియట్ గా అనిల్ రావిపూడి సినిమాలున్నాయి మెగా ఖాతాలో. ఆ వెంటనే శ్రీకాంత్ వదల మూవీ, ఆ తర్వాత మచ్చరవి, హరీష్ శంకర్ సినిమా. ఇలా లిస్టు పెద్దగానే కనిపిస్తోంది. ఎన్ని ఉన్నా ఇమ్మీడియట్ గా చిరు అడుగు పెట్టేది మాత్రం సంక్రాంతికొస్తున్నాం కెప్టెన్ అనిల్ రావిపూడి సెట్స్ కి. రీసెంట్ గా డాకు మహారాజ్ తో దబిడి దిబిడే అన్న బాలయ్య నెక్స్ట్ సినిమా అఖండ 2 ఆల్రెడీ సెట్స్ మీదుంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఉంది. బాబీతో ఇంకో సినిమా చేయడానికి సై అంటున్నారు. మన సీనియర్లకు గట్టి పోటీనిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు. ఏజ్ జస్ట్ నెంబరే అంటున్నారు రజనీకాంత్. కూలీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంటే జైలర్ 2 ఆన్ లొకేషన్ లో రెడీగా ఉంది. మరోవైపు వెట్రిమారన్తో స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నారు తలైవర్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అస్సలు ఖాళీగా లేరు. మణిరత్నం థగ్ లైఫ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. లోకేష్ కోసం ఖైదీ 2లో గెస్ట్ రోల్ చేయాలి. లైన్ లో కల్కి 2, హెచ్ వినోద్ సినిమాలున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే. ఇంకా మేం లీక్ చేయనివి చాలానే ఉన్నాయంటున్నారు లోకనాయకుడు. సీనియర్ల స్పీడ్ చూసి యంగ్ హీరోలందరూ అలర్ట్ కావాలంటున్నారు క్రిటిక్స్.